ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా టాపిక్ విషయానికి వస్తే 2 డేస్ బ్యాక్ రామ్ చరణ్ స్వామి ప్రస్తుతం మాల్లో ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ స్వామి గారు కడప దర్గాకి వెళ్ళారు, అమీన్పూర్ దర్గాకి. సో దీన్ని ఒక 2 డేస్ నుంచి పెద్ద కాంట్రవర్సీ లాగా, అంటే మనకి ఒక సోషల్ మీడియా కానీ ప్లస్ మనకి మెయిన్ మీడియా కానీ మొత్తం సర్క్యులేట్ చేస్తున్నారు. సో అంటే దీని మీద నేను ఒక చిన్న విశ్లేషణ చేస్తాను. నేను హిందువుని ప్లస్ నేను మాల వేసాను. నేను అయ్యప్ప స్వామి మాల 2017-18 ఆ టైంలో నేను ఒకసారి మాల వేసాను. సో నేను మాల వేసుకున్నప్పుడు ఒక గురుస్వామితో నేను ఉన్నాను కాబట్టి నాకు అతని నియమాలు మొత్తం క్లియర్గా చెప్పారంటే మనం ఎలా పాటించాలి, ఏం పాటించకూడదని. ఓకే, అంటే ముందుగా ఎందుకు చెప్తున్నానంటే ఇది, సో వేరే వాళ్ళు ఎవరో కొంతమంది అసలు అయ్యప్ప స్వామి గురించి తెలియని వాళ్ళు, అయ్యప్ప స్వామి మాల గురించి తెలియని వాళ్ళు కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. అంటే స్వయం ప్రకటిత మేధావి అనబడే ఒక జర్నలిస్ట్ ఉంది, లేడీ జర్నలిస్ట్. ఆమె కూడా దాన్ని ఒక కాంట్రవర్సీలా క్రియేట్ చేసి ఒక వీడియో చేస్తుంది అనమాట. దాన్ని ముందుగా నేను చెప్పాలన్న విషయం ఏంటంటే, మొట్టమొదటిగా శబరిమలకి వెళ్ళే ముందు అంటే నేనైతే పెద్దపాదం నడిచాను. అంటే పెద్దపాదం అంటే ఎరుమేలు నుంచి శబరిమల కొండ వరకు కాలినడకనే వెళ్ళాలన్నమాట. సో కొంతమంది ఏంటంటే మనకి పంబా నది నుంచి కాలినడకని వెళ్తారు. సో పెద్దపాదము చిన్నపాదం అని 2 ఉంటాయి అనమాట. సో పెద్దపాదం నడిచే వాళ్ళకి ఇది బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. మరియు చిన్నపాదం నడిచే వాళ్ళకి కూడా మనకి అంటే వావర స్వామి దర్శించుకున్న తర్వాతే వెళ్తారు. సో అంటే పెద్దపాదం నడిచాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. వావర స్వామిని దర్శించుకొని, సో వావర స్వామిని దర్శించుకొని మొక్కిన తర్వాతే కాలినడకన బయలుదేరుతాం అనమాట. తర్వాత పంబా నదికి వెళ్తాం, పంబా నది నుంచి శబరిమలకి వెళ్తాం. సో మనకి అయ్యప్ప స్వామే వావర స్వామికి ఒక వరం ఇచ్చారనమాట. మొట్టమొదటగా నా గుడికి వచ్చే ముందు మీ యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే నా గుడికి వస్తారు అని వావర స్వామికి ఒక వాగ్దానం ఇచ్చారు. మరియు ఒక రామ్ చరణ్ గారు కడప దర్గాకి వెళ్ళారు, బాగానే ఉంది. రామ్ చరణ్ గారు వస్త్రాలు ఏమైనా తీసేసి వెళ్ళారా, లేకపోతే ఇంకేమన్నా మాలాధార నియమాలని ఏమన్నా చెప్పులు వేసుకొని కానీ లేకపోతే వాళ్ళు ఏమన్నా కట్టుకొని కానీ వాళ్ళ వేషధారణలు వెళ్ళారా? వాళ్ళ వేషధారణలు వెళ్ళలేదు కదా. నియమ నిష్ఠలతోనే మాలాధారణ చేసే ప్లస్ మనకి క్లియర్ కట్గా నియమ నిబంధనలతోనే వెళ్ళారు. అది ఏంటంటే మనకి ఏఆర్ రెహమాన్ గారికి ఇచ్చిన ఒక మాట ప్రకారం ఒక యాజ్ ఫ్రెండ్షిప్కి అనుగుణంగా వెళ్ళారనమాట. సో అంటే నేను దాన్ని ఏది తప్పు పట్టట్లేదు. ఆయనతో పాటు బుచ్చిబాబు గారు అంటే నెక్స్ట్ రామ్ చరణ్ గారి డైరెక్టర్ కూడా ఆయనతో పాటు వెళ్ళారనమాట. సో అంటే నేను ఏం చెప్తున్నానంటే దీన్ని క్లియర్గా ఇష్యూని అనవసరంగా దీన్ని ఏదో ఒక క్రిటికల్ ఇష్యూ లాగా దీన్ని అనవసరంగా లెంత్ లాగుతున్నమాట, అంటే లాగేదాకా తెగుతుందనమాట. సో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి మనకి కొంతమంది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ముందు వచ్చి మాట్లాడుతున్నారు, కొంతమంది ట్వీట్లు చేస్తున్నారు, మరియు కొంతమంది లేడీ జర్నలిస్ట్ అయితే దాని మీద ఒక వీడియో కూడా చేశారు. అంటే స్వయంగా అయ్యప్ప స్వామి గారే మీ గుడికి వచ్చిన తర్వాత నా గుడికి వస్తారని వావర స్వామికి చెప్పి ఒక వరాన్ని ఇచ్చారు. సో అంటే నేను ఇప్పుడు అయ్యప్ప స్వామి మాలో ఉన్నప్పుడు దర్గాను దర్శించకూడదా అంటే దర్శించవచ్చు. సో వావర స్వామి కాడికి వెళ్తున్నాం కదా, మనం ఇక్కడ దర్శించవచ్చు. కాకపోతే ఈయన ఏమైనా తప్పులు చేశారని అంటే మనకి దీంట్లో కూడా ఒక రాజకీయ కోణం ఉందన్నమాట. సో మనకి రామ్ చరణ్ అంటే పడని వాళ్ళు మనకి కొన్ని పార్టీలు ఉన్నారు. ఆ పార్టీ వ్యక్తులు బయటకు వచ్చి అంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని గట్టిగా అవలంబిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సో ఆయన రాజకీయ వ్యతిరేక శక్తులు వాళ్ళని ఉసిగొలుపుతున్నారు. సో ఆ ఉసిగొలుపుతున్న దాన్ని దయచేసి ట్రాప్లో పడద్దని నేను చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మీరు ట్రాప్లో పడద్దు. సో దీనికి కొంతమంది కౌంటర్గా మనకి ఇస్తే ఉపాసన గారు ఒక ట్వీట్ చేశారనమాట. సనాతన ధర్మంలో ప్రతి రిలీజియన్ని గౌరవించాలి, ప్రతి రిలీజియన్ని పాటించాలి. సో మనకి ఆమె కూడా క్లియర్ కట్గా ఆమె ట్వీట్లో ఏం చెప్పారంటే మనకి వావర స్వామిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు, అది తప్పు కాదు కదా. మరి మీరు దీన్ని ఎందుకు ఎంత ఇష్యూ చేస్తున్నారు? మనకి ఒక ఫాల్స్ ప్రాపగండా చేసి మనకి జనాల మీద ఎందుకు రుద్దుతున్నారు, భక్తుల మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది ఆమె కూడా ఒక ప్రశ్నించారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఉన్నారు, స్వయాన ఆయన ముస్లిం. సో ఆయన మనకి మహారాష్ట్రలో గణేష్ పూజకు మరియు గణేష్ నిమజ్జనానికి
వెళ్ళే వాళ్ళకి ఆయన ఎంతో హెల్ప్ చేస్తారు. మరియు ఆయన ఒక స్టాల్ పెట్టి వాళ్ళకి ఒక ఆహార పొట్లాలు కానీ మనకి మంచి నీళ్ళు కానీ అవి సప్లై చేస్తారు. అదే కాకుండా ఒక గణేష్ నిమజ్జనాన్ని ఒక పెద్ద పండగలాగా చేసి, సో వాళ్ళ చెల్లి స్వయాన హిందూ అనమాట, వాళ్ళ చెల్లి కూడా గణేష్ నిమజ్జనం చేసి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కనపడవా? సినిమా పెద్దలను వ్యతిరేకించే వాళ్ళకు, అంటే సినిమా వాళ్ళని అంటే మేము ఫేమస్ అయిపోతాము అనుకునే వ్యక్తులకు ఇవన్నీ కనిపించవా? దయచేసి నేను చెప్తుందంటే కొంతమంది వ్యక్తులకి, కొంతమంది రాజకీయ వ్యతిరేక శక్తులకి ఇలాంటి సిల్లీ టాపిక్స్ మీద మరియు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయొద్దు అనేది నేను చెప్తున్నాను. మనకి రామ్ చరణ్ గారు ఏమన్నా మీకు స్టేట్మెంట్ ఇచ్చారా? నేను అయ్యప్ప స్వామిని నమ్మట్లేదు, నేను అయ్యప్ప స్వామిని నమ్మకుండా అక్కడికి వెళ్ళానని. రామ్ చరణ్ గారు ప్రతి సంవత్సరం మాలేస్తారు. రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, ప్లస్ మనకి ఎంతోమంది సినీ పెద్దలు, మనకి నాని గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాంటి ఎంతోమంది సినీ పెద్దలు అయ్యప్ప స్వామి మాలేస్తారు. వాళ్ళు కఠిన నియమాలు పాటించి వాళ్ళు కొండకి వెళ్తారు. నేను చెప్పేది ఏంటంటే, దీన్ని ఒక అనవసరమైన కాంట్రా ఇష్యూ లాగా చేసి దీన్ని మనకి ప్రజల్లో ఒక నెగిటివ్ ఉద్దేశాన్ని నెలకొల్పొద్దు అనేదే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నేను అంటే మీకు ఒక డిస్క్లైమర్గా చెప్తున్నాను, నేను మాలేసాను, నేను వావర స్వామి కాడికి వెళ్ళి దర్శించుకొని అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఒక హిందువుగానే చెప్తున్నాను నేను. అంటే నేను మాలయకపోతే నియమాలు నాకు తెలియకపోతే ఈ వీడియో మీద నేను టాపిక్ చేసేవాడినే కాదు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.